హలో అండి, నమస్తే. మంచి రుచికరమైన శాకాహార పౌష్టిక విలువలున్న చక్కటి ప్రసాదంగా ఉపయోగపడే లేదా అన్నంలో ఆధారువుగా ఉపయోగపడే కొబ్బరి శనగపప్పు కూర అండి. ఇది ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏమి వాడము. వినాయక చవితికి, శ్రీరామనవమికి అలాంటి మంచి పండగలకి చక్కటి ప్రసాదంగా పనికొస్తుంది అనమాట. వీటికి మంచి ఫ్రెష్ కరివేపాకు, పోపు దినుసులు అనమాట, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ అలాంటివి. ఆ తర్వాత మంచి ఫ్రెష్ లేత కొబ్బరి దొరికితే చాలా బాగుంటుందండి. మనం అమ్మవారి గుడికి ఎక్కడికో వెళ్ళినప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటూనే ఉంటాయి కదా. పచ్చిమిర్చి, ఆ తర్వాత పచ్చిశనగపప్పు చాలా బలం అండి. పప్పుల్లో అన్నిట్లో పచ్చిశనగపప్పు చాలా బలం కదా. ఉప్పు, పసుపు మొదలైనవి తీసుకోవాలి. నేను చిన్న గ్లాస్ తోటి పచ్చిశనగపప్పు 1.5 గ్లాస్ తీసుకున్నానండి. కరెక్ట్గా ఇవి సరిపోతుందండి. 2 కొబ్బరి చిప్పలకి చక్కగా సరిపోతుంది. వీటిని చక్కగా శుభ్రంగా ఏరుకుని, రాళ్ళు అలాంటివి లేకుండా, నల్లవి అవి లేకుండా ఏరుకుని వీటిని చక్కగా నీళ్ళల్లో ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసేసి, ఆ తర్వాత మంచి నీరు పోసుకుని, మనం ఇవన్నీ చేసే లోపల మీరు ఇది అనుకున్నప్పుడే ముందుగానే ఒక 2 అవర్స్ అయితే నానాలండి. ఇది శుభ్రంగా మంచినీరు పోసుకుని ఒక 2 అవర్స్ నానబెట్టేసుకోండి. అప్పుడు ఈజీగా ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఉడకాలంటే మంచి కుక్కర్ లేకపోతే కనుక సరైన ఉడకదు, సరిగ్గా పలుకుగా ఉంటుంది కదా, అందుకని. ఆ తర్వాత కొబ్బరి మిక్సీలో వేసే కన్నా ఒకవేళ కనుక మీరు కోరితే చక్కగా వస్తుందండి. తురుమోజు ఈక్వల్గా వస్తుందన్నమాట. కొంచెం మిక్సీలో వేసేస్తే కొంచెం ముక్కలుగా ఉంటుంది కదా కొబ్బరి, అందుకని ఇలా సన్నగా 2 కొబ్బరి చిప్పలు మొత్తం కోరేసుకోండి. ఈ నలుపు ఉన్నది అలాంటివి ఏం లేకుండా చక్కగా శుభ్రంగా కోరుకుని వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొబ్బరి చాలా మంచిదండి. జుట్టుకి కానివ్వండి, స్కిన్ గ్లోకి కానివ్వండి, హెల్త్కి కానివ్వండి, ఏ రూపంలో తీసుకున్నా కూడా కొబ్బరి శాకాహారులకైతే అద్భుతం అండి. అన్ని పల్లీలు, కొబ్బరి, బెల్లం ముక్క తింటే ప్రతిరోజు అసలు ఎందులోనూ లేని బలం వస్తుందన్నమాట. ఇలా కొబ్బరంతా కోరుకుని ఒక బౌల్లో తీసేసుకుని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి మొత్తం. ఇందులో కొంచెం పంచదార కలిపి అదే కొబ్బరి చిప్పలో పెట్టిచ్చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇలా చిన్న ముక్కలు ఏమన్నా ఉంటే మీరు పక్కన పెట్టేసుకుని లేదా వేసుకోవచ్చు. తీసుకుని దీనికి పచ్చిమిర్చి, కరివేపాకు కావాలండి. కరివేపాకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసేసుకుని పెట్టుకోండి. ఇవి కూరలో శనగపప్పు ప్లస్ కొబ్బరి 2 కారం ఉండవు కాబట్టి ఈ కూరలో ఈ పచ్చిమిరపకాయలు మరియు ఎండుమిరపకాయలే కారం అనమాట. మీరు తినగలిగితే ఎన్నైనా మీ రుచి అనుగుణంగా, పిల్లలు ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మీ ఫ్యామిలీ బట్టి చక్కగా ముక్కలు తరుక్కోండి. ఈ నానిపోయిన పచ్చిశనగపప్పు అంతా కుక్కర్లోకి తీసేసుకుని, మంచి కుక్కర్ అయితే కనుక అయినా కూడా ఒక 6-7 విజిల్స్ అయితే పెట్టుకున్నారంటే చక్కగా ఉడికిపోతుంది. ఇది మామూలు పప్పుకి, ఆకుకూర పప్పుకి పోసినట్టు కాకుండా ఓన్లీ పచ్చిశనగపప్పు మునిగే అంత వాటర్ మాత్రమే పోయండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ నీళ్లు పోసేస్తే అనవసరంగా అందులో ఉన్న పోషక విలువలన్నీ ఇదైపోతాయి. ఇవి మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా ప్రసాదంగా కూడా, పూర్వం అయితే గుళ్ళల్లో ఇది కూడా ఒక ప్రసాదంగా పెడతారండి. మనం కూడా దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్ళచ్చు, మనం ఇంట్లో ప్రసాదం పెట్టుకోవచ్చు, అలా చేయొచ్చు. ఇవి కుక్కర్ పెట్టేసుకుని చెప్పినట్టుగా విజిల్స్ రానిచ్చి ఇది చల్లారాలండి. కుక్కర్ ఇలా విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వండి. ఈ లోపల మీరు ఈ వేరే పనులన్నీ చేసుకునే లోపల చక్కగా ఇదంతా అయిపోతుందన్నమాట. ఇలా కుక్కర్ 5 విజిల్స్ తెప్పించుకోండి. పచ్చిశనగపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని. ఇది పూర్ణాలకి పచ్చిశనగపప్పు అన్ని బలమైన ఆహారంలో అన్ని పప్పుల్లోకి ఫస్ట్ అంటే మాత్రం ఈ పచ్చిశనగపప్పే మొదటి స్థానంలో ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలా ఉడికిపోయింది. నీళ్ళు ఎక్కువ పోయిపోవటం వల్ల ఎక్కువ ఇదవ్వకుండా సరిపోతుంది. ఒకవేళ ఏమన్నా ఇంకా కొంచెం నీళ్లు మిగిలితే కనుక ఇలా ఒక చల్లెడ లాంటిది తీసుకుని అందులో మీరు ఉంచేసుకోండి. ఇది మీరు పప్పుచారు చేసుకుంటున్నా, పక్కన చారు పెట్టుకున్నా అందులోకి ఈ కట్టు వాడేసుకున్నారంటే
ఆ బలంగా ఆ నీటిలో కూడా ఉన్న బలం కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా ఒకసారి కదుపుకుని పెట్టేసుకున్నారంటే పొడి పొడిగా అయిపోతుంది. మరీ మీకు ఇదైతే ఇప్పుడు చక్కగా ఉడికిందండి. మీకు ఎక్కువ ఉడికిపోయినట్టు అనిపిస్తే దీనిపైన చల్లటి నీళ్ళు ఒకసారి పోసారంటే ఇంతకన్నా ఇదవ్వకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక బాణలి పెట్టుకోండి. అది నూనె పోపుకి సరిపడినంత నూనెనండి. ఇందులో ఎటువంటి ఫ్యాట్ ఉంటుంది, ఎంత తిన్నా ఏం కాదండి. ఉత్త తినచ్చు, అన్నంలో తినచ్చు, ఎలా అయినా పర్వాలేదు. నూనె వేగిన తర్వాత కొంచెం ఆవాలు, పోపుకి సరిపడా జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు. నేను ఇందులో పచ్చిశనగపప్పు వేయట్లేదండి, ఎందుకంటే ఉడికితే మొత్తం పచ్చిశనగపప్పు కదా, అందుకని. మీకు కరకరలాడాలంటే కనుక మినప్పప్పు ఎక్కువ వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అవి ఇలా తుంచి వేసేసుకుంటే, ఒకవేళ మీరు మిరపకాయలు తినగలిగితే కనుక ఎక్కువ వేసుకుని చిన్న చిన్న ముక్కలు వేసుకున్నా కూడా ఆ కూరతో పాటు తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఇలా చక్కగా పోపంతా నెమ్మదిగా వేపుకోండి. ఇది పోపంతా వేగిన తర్వాత అందులో ఆవాలు అది వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోండి. ఆ తర్వాత మీరు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు అందులో పోపులో వేసేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలో ఉన్న కొంచెం ఆ పచ్చిదనం అది పోతే మీరు అవి తిన్నా కూడా పెద్ద కారంగా ఉండవు, బాగుంటాయి రుచిగా. ఇలా కొంచెం వేగిన తర్వాత మీరు ముందంతా తురుముకుని పెట్టుకున్నారు కదండి, ఆ కొబ్బరి అంతా ఇందులో వేసేసేయండి. ఈ కొబ్బరి కానీ పచ్చిశనగపప్పు కానీ వేసాక రెండు కలిపి వేసాకే ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓన్లీ కొబ్బరిలో వేసేసిన ఉప్పు ఓన్లీ కొబ్బరికే పట్టి ఉప్పు కషాయంలా అనిపిస్తుంది. కాబట్టి ఇది పోపుతో ఒకసారి కొబ్బరి అంతా కలిపేసుకోండి ముందు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత అప్పుడు పక్కన పెట్టుకున్న ఈ పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసేసుకోండి. ఇదంతా వేసేసుకుని అప్పుడు మళ్ళీ కొబ్బరి పచ్చిశనగపప్పుని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. పచ్చిశనగపప్పు పైన మీరు ఉప్పు వేసినా కూడా మళ్ళీ పచ్చిశనగపప్పులోనే ఉండిపోతుంది ఉప్పు, అందుకని ముందు ఒకసారి ఇదంతా చక్కగా కలిపేసుకుని అప్పుడు దానిపైన మీరు ఉప్పు పసుపు వేసుకుందరు. కానీ మీ రుచికి అనుకుని కొంచెము అటు ఇటైనా ఉప్పు కషాయం అయితే బాగుంటుందండి, చూసుకుని టేస్ట్ బట్టి మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఒక 1/2 స్పూను పసుపు ఇలా వేసుకుంటే ఇంకంతే అండి. చక్కగా 4 వైపులా కలుపుకుని ఉప్పు పసుపు దానికి పట్టేలా కలుపుకున్నారంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ అన్ని ఫ్లేవర్స్ తోటి అన్నీ కలిపి తింటుంటే ఈ రుచే అద్భుతంగా ఉంటుందండి. ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. పిల్లలకి బాక్సుల్లో కానివ్వండి లేదా స్నాక్ టైంలో ఓన్లీ ఇది ఒక్కటే పెట్టేశారంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఇంకా దీనిలో కొత్తిమీర అవి వేరండి, ఆ ఫ్లేవర్ తీసుకోదు ఇది అనమాట. ఇది ఓన్లీ కరివేపాకే. ఇగోండి అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుంటే ఎంత బాగుంటుందో. ఒకవేళ మీరు మడిగట్టుకుని చేసుకున్నారంటే ప్రసాదంగా, లేదు అంటే పిల్లలకి బాక్సుల్లోకి వాటికి చక్కగా నెయ్యి వేసేసి అంతా పెట్టారంటే అది అన్నంలో ఆధరువుగా, స్నాక్ టైంలో ఓన్లీ ఇదొక్కటే పెట్టారంటే ఇదొక ఆధరువుగా భలే అద్భుతంగా ఉంటుందండి. రుచి, బలం, ఆరోగ్యం అన్నీ అన్నమాట ఈ కూర. ఇది మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఇప్పుడు శ్రీరామనవమి అవన్నీ వస్తాయి కదండి, స్వామివారికి ప్రసాదాల్లో కూడా మీరు ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పానకం, వడపప్పు స్వామికి నైవేద్యం పెడతాం కదా, వాటిల్లో కూడా ఇది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి, చూడటానికి బాగుంటుంది, రుచికి బాగుంటుంది. శాకాహారులలో వాళ్ళకి అద్భుతమైన నో ఆనియన్ నో గార్లిక్ అనమాట. మేము తినం కాబట్టి ఇలాంటివన్నీ చక్కగా పండగలకు అది చేసుకుంటాము. నేను ఈరోజు చేస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపించాను. ఎలా కుదిరిందో మీరు తయారు చేసి నాకు చూపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.